మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డి పర్యటించారు. 6వ వార్డ్ కుందనపల్లి ప్రజయ్ సాయి గార్డెన్లో 1.88 కోట్ల నిధులతో చేపట్టనున్న పార్కు డెవలప్మెంట్ పనులతో పాటు 13వ వార్డులో 23 లక్షల HMDA నిధులతో చేపట్టనున్న చెరువు నవీకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం మరి మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం మరి మల్లారెడ్డి సార్ గారి సహాయ సహకారాలతోని మరి ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 13 వార్డులలో పార్క్ డెవలప్మెంట్, బండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మొత్తం 2,11 లక్షల వ్యయంతో బండ్ డెవలప్మెంట్ మరి పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవే అభివృద్ధి కాకుండా గతంలో కూడా మనం పైప్ లైన్కి సంబంధించినది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం పార్కుల డెవలప్మెంట్, వాటర్ బాడీస్ డెవలప్మెంట్, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ డెవలప్మెంట్ మరి అది ప్రాధాన్యంగా తీసుకొని మరి అన్ని మున్సిపాలిటీలోనే, ఒక దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే కాకుండా అన్ని మున్సిపాలిటీలలో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మరి మాకు సహకరిస్తున్న మంత్రి మల్లారెడ్డి గారికి కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా మేము ఎల్లప్పుడూ మంత్రి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ మరి వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు ఉంటాయని ఆశిస్తూ ఒక పార్క్ మాదిరిగా మెరీ ట్యాంక్ బండ్ కూడా చేద్దామని కూడా మన HMDAకి పెట్టినాము. అన్ని రకాల కూడా ఇలా దమ్మాయిగూడెం మున్సిపాలిటీ ఒకనాడు చాలా రోడ్లు లేక ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తుంది. మన చైర్మన్ అమ్మ వీళ్ళందరూ కూడా, మా కౌన్సిలర్లు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. రాత్రి మగలు కష్టపడి అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా దీన్ని అన్ని రకాలు కూడా కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇక ఈ సరౌండింగ్ మున్సిపాలిటీలు కాబట్టి పెద్ద ఎత్తున చాలా ఇండ్లు కూడా ఉన్నాయి కొత్తగా. వాళ్ళకందరికీ కూడా నీటి సదుపాయం కానీ, రోడ్ల సదుపాయం కానీ ఇవన్నీ కూడా కల్పిస్తాము. అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.